ఈరోజు సత్కృపాలం అవ్యక్త మురళి ఉంది. మురళి యొక్క రివైజ్డ్ డేట్ 2/1/90 సారే జ్ఞాన్ కా సార్ స్మృతి. మొత్తం జ్ఞానం యొక్క సారము బాబాను స్మరించడం, బాబాను జ్ఞాపకం చేయడం. आज समर्थ बाप अपने चारों ओर के सर्व समर्थ बच्चों को देख रहे हैं. हर एक समर्थ बच्चा अपनी समर्थि प्रमाण आगे बढ़ रहे हैं. ఈ రోజు సర్వ సమర్థుడైనటువంటి తండ్రి తన యొక్క నలువైపులా ఉన్నటువంటి సమర్థులైన పిల్లలను చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా సమర్థులైనటువంటి పిల్లలే. వారి వారి సమర్థత అనుసారంగా వారు కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. इस समर्थ जीवन अर्थात सुखमय श्रेष्ठ सफलता संपन्न अलौकिक जीवन का आधार क्या है? మరి ఇది సమర్థమైనటువంటి జీవితం అనగా సుఖమయమైనటువంటి శ్రేష్ఠ సఫలత సంపన్నమైనటువంటి అలౌకిక జీవితం. బాబా అడుగుతూ ఉన్నారు, మరి ఈ జీవితానికి ఆధారం ఏమిటి అని అడుగుతున్నారు. ఆధారమే ఏక్ శబ్ద్ స్మృతి. ఆధారం ఏంటి అంటే ఒకే ఒక శబ్దం స్మృతి అనేది ఆధారము అంటున్నారు. वैसे भी सारे ड्रामा का खेल है कि विस्मृति और स्मृति का. इस समय स्मृति का खेल चल रहा है. మొత్తం డ్రామా అంతా దేని మీద ఆధారపడి ఉంది అంటే స్మృతి విస్మృతి. సత్యత్రేతాయుగాలలో మనం ఈ యొక్క జ్ఞానం యొక్క సార స్మృతిలో ఉన్నాం, ద్వాపర కలియుగాలలో విస్మృతిలో ఉన్నాం. కాబట్టి బాబా అంటున్నారు మొత్తం జ్ఞానం అంతా స్మృతి విస్మృతి. ఇప్పుడు సంగమ యుగంలో బాబా వచ్చి మళ్ళీ తిరిగి మనకు స్మృతిని కలిగిస్తూ ఉన్నారు. बाप दादा ने आप ब्राह्मण आत्माओं को परिवर्तन किस आधार पर किया? सिर्फ स्मृति दिलाई कि पाप आत्मा हो, आप आत्मा हो ना कि शरीर. इस स्मृति ने कितना अलौकिक परिवर्तन कर लिया. బాబా మనందరినీ ఏ ఆధారంగా పరివర్తన చేశారు? బాబా వచ్చి మనకు తెలియజేశారు మీరు ఆత్మలు శరీరం కాదు అని. ఈ ఆధారంగా మనందరిలో పరివర్తన ఆరంభమైంది. తో మానవ జీవన్ కి విశేషత హై హి స్మృతి. కావున మానవ జీవితం యొక్క విశేషత గొప్పతనం ఏమిటి అంటే స్మృతి అంటున్నారు. బీజ్ హై స్మృతి. జిస్ బీజ్ సే వృత్తి దృష్టి కృతి సారీ స్థితి బదల్ జాతి హై. మరి విత్తనం ఏంటి అంటే స్మృతి. మరి ఈ స్మృతి ఆధారంగానే, ఈ విత్తనం ఆధారంగానే దృష్టి వృత్తి అన్నీ కూడా పరివర్తన అవుతాయి అంటున్నారు. జబ్ ఫౌండేషన్ శ్రేష్ఠ హువా తో స్వతః హీ పూరీ జీవన్ శ్రేష్ఠ హో గయి. ఎప్పుడైతే దీని యొక్క పునాది దృఢంగా తయారవుతుందో అప్పుడు మొత్తం జీవితం అంతా కూడా శ్రేష్టంగా అవుతుంది. కితనీ చోటీ సి బాత్ కా పరివర్తన్ కియా కి తుమ్ శరీర్ నహీ ఆత్మా హో. ఎంత చిన్న సింపుల్ విషయాన్ని బాబా వచ్చి పరివర్తన చేయించారు. మీరు ఆత్మలు, మీరు శరీరం కాదు అని బాబా పరివర్తన చేయించారు. इस परिवर्तन होते ही आत्मा मास्टर सर्वशक्तिवान होने के कारण स्मृति आते ही समर्थ बन गई. మరి ఈ పరివర్తన రావడంతోనే ఆత్మ మాస్టర్ సర్వశక్తివంతుడిగా అవడం వలన స్మృతి ఏం చేసేసింది మనల్ని అంటే సమర్థులుగా చేసేసింది. अब यह समर्थ जीवन कितना प्यारा लगता है. మరి ఇప్పుడు ఈ సమర్థ జీవితం ఎంత ప్రియంగా అనిపిస్తూ ఉంటుంది. స్వయం भी स्मृति स्वरूप बने और औरों को भी यही स्मृति दिलाकर क्या से क्या बना देते हो. మరి స్వయమే స్మృతి స్వరూపులుగా అయ్యారు, మరియు ఇతరులను కూడా స్మృతి స్వరూపులుగా చేశారు. ఎక్కడ ఉండేవారిని ఎలా తయారైపోయారు. ఇస్ స్మృతి సే సంసార్ హీ బదల్ గయా. మరి ఈ స్మృతితో మొత్తం ప్రపంచమే పరివర్తన అయిపోయింది. यह ईश्वरीय संसार कितना प्यारा है. चाहे सेवा संसारी आत्माओं के साथ रहते हो
लेकिन मन सदा अलौकिक संसार में रहता है. సేవార్థము రకరకాల వ్యక్తులతో లౌకిక ప్రపంచంలో ఉంటూ ఉంటాం, కానీ మనస్సు ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి? అలౌకిక ప్రపంచంలో ఉండాలి. ఇస్కో హీ కహా జాతా హే స్మృతి స్వరూప్. అప్పుడే అంటారు స్మృతి స్వరూపులు అని. कोई भी परिस्थिति आ जाए लेकिन स्मृति स्वरूप आत्मा समर्थ होने कारण परिस्थिति को क्या समझती. ఏ పరిస్థితి వచ్చినప్పటికీ స్మృతి స్వరూప ఆత్మలు సమర్థంగా ఉన్నటువంటి కారణంగా పరిస్థితిని ఎలా భావిస్తారు? ఎంతో కేలిహే, ఇదంతా ఒక ఆట ఉంది అనే కదా భావించేది. కभी घबराएगी नहीं, बल्कि कितनी भी बड़ी परिस्थिति हो, लेकिन समर्थ आत्मा के लिए मंजिल पर पहुंचने के लिए यह सब रास्ते के साइड सीन्स अर्थात रास्ते के नजारे है. ఎంత పెద్ద పరిస్థితి అయినా రావచ్చు, కానీ సమర్థమైనటువంటి ఆత్మల కోసం, గమ్యాన్ని చేరుకోవడం కోసం ఇవన్నీ కూడా ఏమిటి అంటే మార్గంలో వచ్చేటువంటి దృశ్యాలు మాత్రమే, ఇలా సైడ్ సీన్స్ మాత్రమే అని అంటున్నారు. साइड सीन्स तो अच्छी लगती है ना, खर्चा करके भी साइड सीन देखने जाते हैं. यहाँ भी आजकल आबू दर्शन करने जाते हो ना. अगर रास्ते में साइड सीन्स ना हो तो वह रास्ता अच्छा लगेगा, बोर हो जाएंगे. బాబా అంటున్నారు సైడ్ సీన్స్ అంటే కూడా అందరికీ ఎంత ఇష్టం. రకరకాల పర్యాటక ప్రదేశాలను ఎంతో ఖర్చు పెట్టి కూడా వెళ్తూ ఉంటారు సందర్శించడానికి. ఏ విధంగా మనం మధుబన్కి వెళ్తే కూడా ఏం చేస్తాం, తప్పనిసరిగా ఒకరోజు ఆబు దర్శన్ కోసం వెళ్తూ ఉంటాం కదా, సైడ్ సీన్స్ చూడడానికి. అందరికీ ఇష్టం అనిపిస్తూ ఉంటుంది కదా, బోర్ అనిపించదు కదా. ऐसे स्मृति स्वरूप समर्थ स्वरूप आत्मा के लिए परिस्थिति कहो, पेपर कहो, विघ्न कहो, प्रॉब्लम्स कहो, सब साइड सीन्स है. అలాగే స్మృతి స్వరూపులైనటువంటి సమర్థ ఆత్మల కోసం పరిస్థితి అనండి, పేపర్ అనండి, విఘ్నాలు అనండి, ప్రాబ్లమ్స్ అనండి, ఇవన్నీ కూడా బాబా అంటున్నారు సైడ్ సీన్స్ మాత్రమే అంటున్నారు. స్మృతి మే హే కి యహ మంజిల్ కే సైడ్ సీన్స్ అన్గినత్ బార్ పార్ కి హే. మరి మనందరికీ స్మృతిలో ఉంది కదా, ఇలాంటి సైడ్ సీన్స్ మనం ఎన్నోసార్లు లెక్కలేనన్ని సార్లు వీటిని దాటేశాము అని. नथिंग न्यू, इसका भी फाउंडेशन क्या हुआ? స్మృతి. నథింగ్ న్యూ అనేటువంటి భావన ఉండాలి. మరి దీనికి కూడా పునాది ఏమిటి అంటే స్మృతి అంటున్నారు. अगर यह स्मृति भूल जाती अर्थात फाउंडेशन हिला तो जीवन की पूरी बिल्डिंग हिलने लगती है. ఒకవేళ బాబా అంటున్నారు ఈ స్మృతిని మర్చిపోయారు అనగా ఫౌండేషన్ కదిలిపోయింది అంటే మొత్తం జీవితం యొక్క భవనం అంతా కూడా కదిలిపోతుంది అంటున్నారు. ఆత్తో అచల్ హోనా. బాబా అంటున్నారు మీరైతే నిశ్చలంగా ఉండేటువంటి ఆత్మలే కదా. సారీ పడాయి కే చారో సబ్జెక్ట్స్ కా ఆధార్ भी స్మృతి है. మొత్తం చదువు యొక్క 4 సబ్జెక్ట్స్ కి ఆధారం కూడా స్మృతి అంటున్నారు. సబ్సే ముఖ్య సబ్జెక్ట్ హే యాద్. అన్నింటికంటే ముఖ్యమైన సబ్జెక్ట్ బాబా యొక్క జ్ఞాపకం. యాద్ అర్థాత్ స్మృతి. मै कौन, बाप कौन. दूसरी సబ్జెక్ట్ హే జ్ఞాన్. మరి జ్ఞాపకం, బాబాను స్మరించడం. నేనెవరిని, బాబా ఎవరు, నేనెవరితో సంబంధాన్ని జోడించాలి. తర్వాత రెండో సబ్జెక్ట్ ఏంటి అంటే యోగం, తర్వాత జ్ఞానం. రచతా और रचना का ज्ञान मिला. బాబా మనందరికీ ఎంత విస్తారమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు అంటే ఈ సృష్టి యొక్క రచయిత ఎవరు, రచన ఎవరు, వీటన్నింటి యొక్క జ్ఞానం మనకు లభించింది. उसका भी फाउंडेशन स्मृति दिलाई कि अनादि क्या हो और आदि क्या हो और वर्तमान समय क्या हो, ब्राह्मण सो फरिश्ता. బాబా మనందరికీ కూడా స్మృతిని కలిగిస్తూ ఉన్నారు. ఆది ఏమిటి, అనాది ఏమిటి, ఈ విధంగా ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తూ ఉన్నారు కదా. ఏంటి అంటే బ్రాహ్మణ్ సో ఫరిష్ట. అనాది స్వరూపం జ్యోతిర్బిందు స్వరూపం, ఆది స్వరూపం దేవతా స్వరూపం,
ఇంకా ఇప్పుడు చివరి స్వరూపం భవిష్యత్తు फरिश्ता स्वरूपम। तो फरिश्ता सो देवता, और भी कितनी स्मृतियां दिलाई है, तो ज्ञान की स्मृति हुई ना। కాబట్టి బాబా మనకు ఎన్ని రకాల స్మృతులను కలిగించారు, జ్ఞానం యొక్క స్మృతి కూడా మనకు కలిగింది కదా। తీసరీ సబ్జెక్ట్ హే దివ్య గుణ, మరి మూడో సబ్జెక్ట్ ఏమిటి అంటే దివ్య గుణాలు అంటున్నారు। దివ్య గుణోं की भी स्मृति दिलाई कि आप ब्राह्मणों के यह गुण है। బాబా దివ్య గుణాల యొక్క స్మృతిని కూడా మనకు కలిగించారు, ఇవన్నీ కూడా బ్రాహ్మణుల యొక్క గుణాలు ఉన్నాయి అని। गुणों की लिस्ट भी स्मृति में रहती है, तब समय प्रमाण उस गुण को कार्य में कर्म में लगाते हो। గుణాల యొక్క లిస్ట్ కూడా స్మృతిలో ఉంటుంది కదా, అప్పుడే సమయం అనుసారంగా ఆ గుణాలను కార్యంలో కర్మలలో పెడుతూ ఉంటారు। कोई समय स्मृति कम होने से क्या रिजल्ट होती, समय पर गुण यूज नहीं कर सकते हो। మరి ఏ సమయంలోనైనా స్మృతి తక్కువగా ఉంది అంటే ఇంకా దానికి పరిణామం ఎలా ఉంటుంది, సమయానికి ఆ గుణాలను ఉపయోగించుకోలేరు కదా। जब समय बीत जाता फिर स्मृति में आता है कि यह नहीं करना चाहता था लेकिन हो गया, आगे ऐसा नहीं करेंगे। మరి ఎప్పుడైతే సమయం వస్తుందో ఇంకా స్మృతిలోకి వస్తుంది, ఇంక ఇలా చేయకుండా ఉండాల్సింది కానీ జరిగిపోయింది, ఇక ముందు చెయ్యము అని అనుకుంటూ ఉంటాం। तो दिव्य गुणों को भी कर्म में लाने के लिए समय पर स्मृति चाहिए। కాబట్టి దివ్య గుణాలను కూడా కర్మలలో తీసుకురావడం కోసం సమయానికి స్మృతి అనేది ఉండాలి కదా। అభి అభి ऐसे अपने पर भी हंसते हो, మరి ఇప్పుడిప్పుడు ఇలా స్వయం పైన కూడా మీద మనకే నవ్వు అనిపిస్తూ ఉంటుంది। वैसे भी कोई बात व कोई चीज समय पर भूल जाती है तो उस समय क्या हालात होती है। అయినప్పటికీ బాబా అంటున్నారు, ఏ విషయాన్నైనా ఏదైనా సమయానికి మర్చిపోయారు అంటే ఆ సమయంలో పరిస్థితి ఎలా ఉంటుంది। చీజ్ హై భీ లేకిన్ సమయ పర్ యాద్ నహీ ఆతా, ఆ వస్తువు ఆ పదార్థం మన దగ్గర ఉండొచ్చు కానీ సమయానికి అది మనకు గుర్తుకు రానే రాదు అంటున్నారు। తో గబరాతే హోనా, కాబట్టి బాబా అంటున్నారు మీరు గాబరా చెందుతూ ఉంటారు కదా। ऐसे यह भी समय पर स्मृति न होने के कारण कभी कभी घबरा जाते हो, అలాగే సమయానికి స్మృతి లేకపోవడం వలన అప్పుడప్పుడు గాబరా చెందుతూ ఉంటారు। तो दिव्य गुणों का आधार क्या हुआ, సదా స్మృతి స్వరూప్। కాబట్టి దివ్య గుణాల యొక్క ఆధారం ఏమైంది అంటే సదా స్మృతి స్వరూపులుగా ఉండటం। నిరంతర్ और नेचुरल दिव्य गुण सहज हर कर्म में कार्य में लगता रहेगा। నిరంతరము మరియు న్యాచురల్ గా దివ్య గుణాలు సహజంగా ప్రతి కర్మలో కార్యంలో వచ్చేస్తాయి। चौथी सब्जेक्ट है सेवा। इसमें भी अगर स्मृति स्वरूप नहीं बनते कि मैं विश्व कल्याणकारी आत्मा निमित्त हूं तो सेवा में सफलता नहीं पा सकते। ఒకవేళ ఇందులో కూడా నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను, నేను నిమిత్తంగా ఉన్నాను అని ఇలాంటి స్మృతిలో లేరు అంటే బాబా అంటున్నారు సేవలో కూడా సఫలత అనేది లభించదు। సేవా ద్వారా కిసి ఆత్మా కో స్మృతి స్వరూప్ నహీ బనా సక్తే, ఏ ఆత్మను కూడా కేవలం సేవ ద్వారా వారిని బాబాను గుర్తు చేయించలేము కదా। సాత్ సాత్ సేవా హై హీ స్వయం కి और బాప్ కి స్మృతి దిలానా, మరి సేవ కూడా ఏంటి అంటే స్వస్మృతిలో ఉండటం, బాబాను అందరికీ గుర్తు చేయటం। तो चार ही सब्जेक्ट का फाउंडेशन है స్మృతి। కావున 4 సబ్జెక్ట్స్ కి కూడా ఆధారం ఏంటి అంటే స్మృతి అంటున్నారు। सारे ज्ञान के सार का एक शब्द हुआ स्मृति। మొత్తం జ్ఞానం యొక్క సారం యొక్క ఒక శబ్దం ఏంటి అంటే స్మృతి। इसलिए बाप दादा ने पहले से ही सुना दिया है कि लास्ट पेपर का क्वेश्चन भी क्या आने वाला है। కాబట్టి బాబా మనకు ముందుగానే వినిపించారు చివరి సమయం యొక్క క్వశ్చన్ కూడా ఏమొస్తుంది అనేది। लंबा चौड़ा पेपर नहीं होना है, एक ही क्वेश्चन का पेपर होना है।
చాలా పెద్ద పేపర్ ఏమీ ఉండదు, ఒకే ఒక పేపర్ ఉంటుంది అంటున్నారు. और एक ही सेकंड का పేపర్ होना है, అందులోనూ ఒకే సెకండ్ యొక్క పేపర్ ఉంటుంది అంటున్నారు. క్వశ్చన్ कौन सा होगा, నష్టో మోహ స్మృతి స్వరూప్. మరి బాబా అంటున్నారు ఆ పేపర్లో కూడా ప్రశ్న ఏముంటుంది, నష్టో మోహ స్మృతి స్వరూపులుగా ఎంతవరకు అయ్యాము అని. ఇదే కదా ఇక్కడి యొక్క అద్భుతం. బాబా మనకు క్వశ్చన్ ఏమొస్తుంది, ఏం ఎగ్జామ్ ఉండబోతుంది అనేది ముందే తెలియజేస్తున్నారు. అదే లౌకికంగా ఎగ్జామ్ డేట్ తెలియజేస్తారు, కానీ క్వశ్చన్ పేపర్ అనేది తెలియజేయరు. కానీ ఇక్కడ బాబా క్వశ్చన్ పేపర్ తెలియజేశారు, కానీ ఎగ్జామ్ డేట్ మాత్రం అక్యురేట్గా తెలియదు. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరు రెడీగా ఉండమని చెప్తారు. तो सभी नंबर 1 पास होंगे या नंबर वार पास होंगे. కాబట్టి బాబా అడుగుతూ ఉన్నారు, మరి అందరూ నంబర్ 1లో పాస్ అవుతారా లేక నంబర్ వార్గా పాస్ అవుతారా అని అడుగుతున్నారు. डबल विदेशी किस नंबर में पास होंगे तो माला को खत्म कर दे. కాబట్టి బాబా అడుగుతూ ఉన్నారు, మరి డబల్ విదేశీలు ఏ నంబర్లో పాస్ అవుతారు, నంబర్ 1లోనా నంబర్ వార్లోనా? మరి అందరూ నంబర్ 1లోనే వస్తే మరి మాలను తొలగించేసేయాలా అని బాబా అడుగుతున్నారు. యా అలగ్ మాలా బనాదే, ఉమంగ్తో బహుత్ అచ్చా హై నా, లేదా వేరే మాలను తయారు చేయాలా? ఉమంగం అయితే బాగుంది కదా. डबल फॉरेनर्स को विशेष चांस है लास्ट सो फास्ट जाने का. కాబట్టి డబల్ ఫారినర్స్ కి విశేషమైనటువంటి అవకాశం ఉంది, లాస్ట్ సో ఫాస్ట్ వెళ్ళేటువంటిది. यह मार्जिन है अलग माला बनावे तो जो पिकनिक के स्थान बनेंगे वहां जाना पड़ेगा. బాబా అంటున్నారు ఈ విధంగా మాలను వేరుగా తయారు చేయాలా. బాబా ఎప్పుడు ఏమని చెప్తారు, సత్యుగంలో ఇప్పుడున్నటువంటి విదేశీ సేవా కేంద్రాల స్థానాలన్నీ కూడా సత్యుగంలో పిక్నిక్ స్పాట్స్గా అవుతాయి. కొంత భూభాగం భారత భూభాగంకి అటాచ్ అయి ఉంది, భారతదేశం కిందకే వచ్చేస్తుంది. ఇంకా మిగతా దూర ప్రాంతాల్లో ఉన్నవన్నీ కూడా పిక్నిక్ స్పాట్స్గా ఉంటాయి అని బాబా ఎన్నో మార్లు తెలియజేశారు. కాబట్టి బాబా అంటున్నారు పిక్నిక్ చేసుకోవడానికి అయితే రావాల్సి ఉంటుంది కదా విదేశాలకు. ఏ పసంద్ హో తో అలగ్ మాలా బనాలి, మరి మీకు సమ్మతమే అవుతే వేరే మాల తయారు చేస్తాము అంటున్నారు. आप लोगों के लिए माला में आने की मार्जिन रखी है, आ जाएंगे. బాబా అంటున్నారు మీ అందరి కోసం మాలలో వచ్చేటువంటి మార్జిన్ పెట్టారు, వచ్చేస్తారు మీరందరూ కూడా అని బాబా అంటున్నారు. అచ్చా सभी टीचर्स तो स्मृति स्वरूप है ना, चारों ही सब्जेक्ट में स्मृति स्वरूप. మరి అందరు టీచర్లు కూడా స్మృతి స్వరూపులుగా ఉన్నారు కదా, 4 సబ్జెక్ట్స్లో కూడా స్మృతి స్వరూపులుగా. मेहनत का काम तो नहीं है ना, टीचर्स का अर्थ ही है अपने स्मृति स्वरूप फीचर्स से औरों को भी स्मृति स्वरूप बनाना. మరి టీచర్స్ యొక్క పని ఏమిటి అంటే స్మృతి స్వరూపులుగా ఉంటూ తమ యొక్క ముఖ కవలికల ద్వారా ఇతరులను కూడా స్మృతి స్వరూపులుగా చేయడం. आपके फीचर्स ही औरों को स्मृति दिलाए कि मैं आत्मा हूँ, मस्तक में देखे ही चमकती हुई आत्मा व चमकती हुई मनी. మరి మన యొక్క ఫీచర్స్ని చూస్తేనే అందరికీ అర్థం అవ్వాలి. మనం అందరం కూడా ఎవరము అంటే మెరుస్తూ ఉన్నటువంటి నక్షత్రాలము. जैसे सांप की मणि देख करके सांप की तरफ कोई का ध्यान नहीं जाएगा, मणि के तरफ जाएगा, ऐसे अविनाशी चमकती हुई मणि को देख देहबान स्मृति में नहीं आवे, अटेंशन स्वतः ही आत्मा की तरफ जावे. బాబా అంటున్నారు ఈ విధంగా సర్పంని చూస్తే ఆ మణి కోసం వెతుకుతూ ఉన్నటువంటి వారి దృష్టి మణి వైపే ఉంటుంది, సర్పం వైపు ఉండదు. అలాగే మనం కూడా ఈ దేహాన్ని చూస్తూ మన దృష్టి కూడా ఎవరి వైపు ఉండాలి, ఆత్మ వైపు ఉండాలి అంటున్నారు. ఆత్మ మెరుస్తూ ఉండేటువంటి మణి వైపు ఉండాలి అంటున్నారు. టీచర్స్ ఇసీ సేవాకే నిమిత్తు. ఇంకా బాబా అంటున్నారు టీచర్స్ అందరూ కూడా ఇదే సేవకు నిమిత్తమై ఉన్నారు కదా. విస్మృతి వాలోంకో స్మృతి దిలానా యహీ సేవా. విస్మృతిలో ఉన్నటువంటి వారందరికీ స్మృతిని కలిగించడం ఇదే సేవ ఉంది అంటున్నారు.
సమర్థ తో హో యా కభీ కభీ గబరాతే భీ హో. బాబా అడుగుతున్నారు, మరి మీరు అందరు కూడా సమర్థులుగానే ఉన్నారా, లేక అప్పుడప్పుడు గాబరా చెందుతూ ఉంటారా? అగర్ టీచర్స్ గబరా జాయేగి తో స్టూడెంట్ క్యా హోంగే. ఒకవేళ టీచర్లు గాబరా చెందుతున్నారు అంటే ఇంకా స్టూడెంట్స్ ఎలా ఉంటారు? టీచర్స్ అర్థాత్ సదా న్యాచురల్ నిరంతర స్మృతి స్వరూప్ సో సమర్థ స్వరూప్. టీచర్స్ అనగా నిరంతరము న్యాచురల్ గా స్మృతి స్వరూపులుగా సమర్థ స్వరూపులుగా ఉండేవారు. జైసే బ్రహ్మా బాప్ ఫ్రంట్ మే రహా తో టీచర్స్ బి ఆగే హోనా. ఏ విధంగా బ్రహ్మా బాబా ముందున్నారో అలాగే టీచర్స్ కూడా ముందున్నారు కదా. నిమిత్ మానా ఆగే, నిమిత్తంగా ఉండటము అంటే ముందుండడము అంటున్నారు. జైసే సేవా ప్రతి సమర్పణ హోనే మే హిమ్మత్ రఖి సమర్థ బని. ఏ విధంగా సేవ కోసం బాబా పైన అర్పితం అవ్వడానికి ముందున్నారు, బలిహారమయ్యారు, ధైర్యాన్ని ప్రదర్శించారు, సమర్థులుగా తయారు చేసుకున్నారు మిమ్మల్ని మీరు. తో యహ స్మృతి క్యా హే, యహ తో త్యాగ కా భాగ్య హే. మరి ఈ స్మృతి కూడా ఏమిటి అంటే ఇది త్యాగం యొక్క భాగ్యము అంటున్నారు. త్యాగ్ కర్ లియా అభి భాగ్యకి క్యా బడి బాత్ హే. త్యాగం చేశారు అంటే ఇంకా భాగ్యం ఏం పెద్ద విషయం. त्याग तो किया लेकिन त्याग त्याग नहीं है क्योंकि प्राप्ति बहुत ज्यादा है. ఇంకా త్యాగం త్యాగం కాదు, బాబా అంటున్నారు ఈ యొక్క ప్రాప్తి చాలా గొప్పది అంటున్నారు. సిర్ఫ్ సఫేద్ సాడీ పెహని वह तो और भी ब्यूटीफुल बन गई हो, फरिश्ते परिया बन गई हो, और क्या चाहिए. బాబా అంటున్నారు ఇంకా త్యాగం చేశాము అని మీరు అనుకుంటుండవచ్చు, త్యాగం కూడా ఏముంది భాగ్యం ముందు. కేవలం మీరు తెల్లని వస్త్రాలను ధరిస్తూ ఉన్నారు, అయినా ఇంకా సుందరంగా తయారయ్యారు కదా. తెల్లని వస్త్రాలలో మీరు పరియల్లా కనిపిస్తూ ఉంటారు. బాకీ खाना पीना छोड़ा वह तो आजकल डॉक्टर्स भी कहते ज्यादा नहीं खाओ, कम खाओ, सादा खाओ. ఇంకా అశుద్ధ ఆహారాన్ని వదిలేశారు, అయినా మంచిదే కదా ఆరోగ్య రీత్యా. ఈ రోజుల్లో డాక్టర్స్ కూడా ఏమంటున్నారు, మిత ఆహారం స్వీకరించండి, సింపుల్ డైట్ ని తీసుకోండి అని అంటూ ఉన్నారు కదా. बाकी क्या छोड़ा, गहना पहनना छोड़ा. आजकल तो गहनों के पीछे चोर लगते हैं. ఆభరణాలు ధరించడం వదిలిపెట్టేశారు, అయినా మంచిదే కదా. ఈ రోజుల్లో బాగా బంగారు ఆభరణాలు ధరిస్తే వాళ్ళ వైపే దొంగల దృష్టి కూడా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా కూడా మీరు సురక్షితంగానే ఉన్నారు కదా. అచ్చా కియా జో చోడ్ దియా, సమజ్దారీ కా కామ్ కియా. బాబా అంటున్నారు మంచి పని చేశారు, ఇవన్నీ వదిలిపెట్టేశారు, చాలా తెలివిగల పనిని చేశారు అని బాబా అంటున్నారు. త్యాగ కా పదం పున భాగ్యం మిల్గయ. ఏదైతే సంగమ యుగంలో త్యాగం చేశారో దీనికి పద్మాల రెట్లు భాగ్యం లభించింది అని బాబా అంటున్నారు. अच्छा अभी अभी बाप दादा को एथेंस वाले याद आ रहे हैं. एथेंस में सेवा का बड़ा कार्यक्रम चल रहा है, वह भी बहुत याद कर रहे हैं. जब भी कोई विशाल कार्य होता है, बेहद के कार्य में बेहद का बाप और बेहद का परिवार याद जरूर आता है. గ్రీస్ దేశంలో ఏథెన్స్ అనేటువంటి ఒక పెద్ద, అది కూడా ఒక చిన్న ఒక స్టేట్ వంటిది. అయితే అక్కడ బాబా అంటున్నారు చాలా సేవ యొక్క పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి బాబాకు వాళ్ళందరూ కూడా గుర్తుకొస్తూ ఉన్నారు. ఎక్కడైతే విశాలమైనటువంటి కార్యం జరుగుతూ ఉంటుందో బేహద్ కార్యం, అక్కడ బేహద్ తండ్రి మరియు బేహద్ పరివారం తప్పకుండా గుర్తుకొస్తారు. జో భీ బచ్చే గయే హే హిమ్మత్ వాలే బచ్చే హే. మరి అక్కడ సేవార్థం కూడా ఎంతో మంది మహారథులు వెళ్ళారు. బాబా అంటున్నారు ఎవరైతే అక్కడ సేవార్థం వెళ్ళారో వారు కూడా చాలా ధైర్యశాలి ఆత్మలు ఉన్నారు. జో నిమిత్ బనే హే ఉన్హోంకి హిమ్మత్ కార్య కో శ్రేష్ఠ और అచల్ బనా దేతి హే. ఎవరైతే నిమిత్తంగా అయ్యారో వారి యొక్క ధైర్యం ఆ కార్యాన్ని ఇంకా శ్రేష్టంగా మరియు అచలంగా తయారు చేస్తుంది. बाप के स्नेह और विशेष आत्माओं की शुभ भावना शुभ कामना बच्चों के साथ है. బాబా యొక్క స్నేహము మరియు విశేషమైనటువంటి ఆత్మల యొక్క శుభ భావన శుభ కామనలు
పిల్లలందరితో ఉన్నాయి అంటున్నారు. बुद्धिवानों की बुद्धि किसी द्वारा भी निमित्त बनाए अपना कार्य निकाल देते हैं. బుద్ధివంతులకెల్లా బుద్ధివంతులు తప్పకుండా ఏదో ఒక రూపంలో వారి యొక్క కార్యం వారు చేస్తారు. इसलिए बेफिकर बादशाह बन, लाइट हाउस माइट हाउस बन, शुभ भावना शुभ कामना के వైబ్రేషన్స్ ఫైలాతే రహో. అందువలన బాబా అంటున్నారు, నిశ్చింత చక్రవర్తులుగా, లైట్ హౌస్ మైట్ హౌస్ గా, శుభ భావన శుభ కామనల యొక్క వైబ్రేషన్స్ ని వ్యాపింపజేస్తూ ఉండండి అంటున్నారు. హర్ ఏక్ సర్వీసేబుల్ బచ్చే కో బాప్ దాదా నామ్ और విశేషతా సహిత్ యాద్ ప్యార్ దే రహే హై. ప్రతి ఒక్క సర్వీసేబుల్ పిల్లలను బాబా వారి యొక్క పేరు సహితంగా, వారి యొక్క విశేషత సహితంగా అందరికీ మధుర స్మృతులను తెలియజేస్తూ ఉన్నారు. అచ్చా, సదా నిరంతర స్మృతి స్వరూప్ సమర్థ ఆత్మాओं को सदा स्मृति स्वरूप बन हर परिस्थिति को साइड सीन अनुभव करने वाले विशेष आत्माओं को सदा बाप समान चारों ओर स्मृति की लहर फैलाने वाले महावीर बच्चों को सदा तीव्र गति से पास विद ऑनर होने वाले महारथी बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया बाबा, वाह बाबा, वाह बाबा ही मेरा संसार है. బాబా ఢిల్లీ జోన్తో మాట్లాడుతూ ఉన్నారు. సదా అప్నే భాగ్య కో దేఖ్ హర్షిత్ హోతే హో. బాబా అడుగుతూ ఉన్నారు, ఎల్లప్పుడూ మీ భాగ్యాన్ని చూసి హర్షిస్తూ ఉన్నారా? సదా వాహవాహకే గీత్ గాతే హో. ఎల్లప్పుడూ వాహవాహ యొక్క పాటలు పాడుతున్నారా? హాయ్ హాయ్ కే గీత్ సమాప్త్ హో గయే యా కభీ దుఃఖ్ కీ లహర్ ఆ జాతీ హై. హాయ్ హాయ్ అనేటువంటి పాటలు సమాప్తం అయ్యాయి కదా, దుఃఖం యొక్క అలలైతే రావడం లేదు కదా. దుఃఖ్ కే సంసార్ సే న్యారే హోగే और బాప్ కే ప్యారే హోగే. దుఃఖం యొక్క ప్రపంచం నుండి మీరు అతీతంగా అయిపోయారు మరియు బాబాకు ప్రియంగా తయారయ్యారు. ఇస్లియే దుఃఖ్ కి లహర్ స్పర్శ నహీ కర్ సక్తి. అందువలన బాబా అంటున్నారు, దుఃఖం యొక్క అలలు మనల్ని స్పృశించలేవు అంటున్నారు. चाहे सेवा अर्ध रहते भी हो लेकिन कमल समान रहते हो. कमल पुष्प कीचड़ से निकल नहीं जाता, कीचड़ में ही होता है. బాబా అంటూ ఉన్నారు, సేవార్థం మీరు ఉండొచ్చు కానీ కమల సమానంగా ఉంటున్నారు కదా. కమల పుష్పం కూడా బురదలో ఉంటుంది కానీ ఆ బురదకు అతీతంగా ఉంటుంది. పానీ మే హీ హోతా హే లేకిన్ న్యారా హోతా హే. అది నీళ్ళలోనే ఉంటుంది కానీ అతీతంగా ఉంటుంది. తో ఐసే న్యారే బనే హో. కాబట్టి బాబా అడుగుతూ ఉన్నారు, మరి మీరు ఇలా అతీతంగా తయారయ్యారా? న్యారే బన్నే కి నిషానీ హే జితనా న్యారా ఉతనా బాప్ కే ప్యారే బనేంగే. మరి అతీతంగా అవ్వడానికి గుర్తు ఏమిటి అంటే, ఎంత అతీతంగా అవుతారో అంత ప్రియంగా తయారవుతారు. స్వతహీ బాప్ కా ప్యార్ అనుభవ్ హోగా. మరి స్వతహాగానే బాబా యొక్క ప్రేమ మనకు అనుభవం అవుతుంది. और यह परमात्म प्यार ఛత్ర ఛాయా బన్ జాయేగా. పరమాత్మ ప్రేమ మనందరికీ ఒక ఛత్ర ఛాయగా అవుతుంది. జిస్కే ఊపర్ ఛత్ర ఛాయా హోతీ హే వహ కితనా సేఫ్ రహతా హై. మరి ఎవరిపైనైతే ఒక ఛత్ర ఛాయ ఉంటుందో వారెంత సురక్షితంగా ఉంటారు. జిస్కే ఊపర్ పరమాత్మ ఛత్ర ఛాయా తో ఉస్కో और क्या कर सकते हैं. ఇంకా పరమాత్మ ఛత్రఛాయలో ఉండేవారిని మరెవ్వరు కూడా ఏమీ చెయ్యలేరు కదా. ఇస్లియే ఫకూర్ మే రహో కి హమ్ పరమాత్మ ఛత్ర ఛాయా మే రహనే వాలే. కాబట్టి బాబా అంటున్నారు, మీరు చాలా నషాలో ఉండాలి, మేము పరమాత్మ ఛత్ర ఛాయలో ఉండేవారిని అని. అభిమాన్ నహీ హే లేకిన్ రూహానీ ఫకూర్ హే. ఎప్పుడు కూడా అభిమానం అనేది ఉండకూడదు కానీ ఆత్మిక నష అనేది ఉండాలి. बॉडी कॉन्शियस होंगे
తో అభిమాన్ ఆయేగా. ఎప్పుడైతే మనకు బాడీ కాన్షియస్ అనేది వస్తుందో ఇంకా చాలా అభిమానంలో వచ్చేస్తారు. ఆత్మ అభిమాनी होंगे तो अभिमान नहीं आएगा लेकिन रूहानी फकुर होगा और जहां फकुर होता है वहां विघ्न नहीं हो सकता. ఎప్పుడైతే మనం ఆత్మ అభిమానిగా ఉంటామో ఇంకా అక్కడ అభిమానం అనేది ఉండదు, కానీ ఆత్మిక నశ అనేది ఉంటుంది. ఎక్కడైతే నశ ఉంటుందో బాబా అంటున్నారు అక్కడ ఎలాంటి విఘ్నం అనేది ఉండనే ఉండదు. యాతో హే ఫికర్ యాతో హే ఫకుర్. బాబా అంటున్నారు ఉంటే మీకు చింత అయినా ఉండాలి లేదా ఆత్మిక నశ అయినా ఉండాలి. మరి చింత ఉండాలా నశ ఉండాలా? నశనే ఉండాలి కదా. తో దోనో సాత్ నహీ హోతే. బాబా అంటున్నారు రెండైతే కలిసి ఉండలేవు కదా అని అంటూ ఉన్నారు. దాల్ రోటీ అచ్చేతే అచ్చి దేనే కే లియే బాప్ దాదా బందా హువా. మరి బాబా అంటూ ఉన్నారు మీ అందరికీ పప్పు అన్నం ఇవ్వడం కోసం, అంటే పప్పు రొట్టె ఇవ్వడం కోసం బాబా కూడా బంధింపబడి ఉన్నారు అని అంటున్నారు. రోజ్ 36 प्रकार के भोजन नहीं देंगे लेकिन दाल रोटी प्यार की जरूर मिलेगी. ప్రతిరోజు బాబా 36 రకాల ఆహార పదార్థాలను ఇవ్వకపోవచ్చు, కానీ తప్పకుండా దాల్ రోటీ అయితే లభిస్తుంది అని అంటూ ఉన్నారు. తో ఇస్కో కోయి టాల్ నహీ సక్తా నిశ్చిత్ హై. దీన్ని ఎవరు కూడా ఆపలేరు, ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది అంటున్నారు. ఏంటిది? దాల్ రోటీ అంటున్నారు. బాబా రోజు పంచభక్ష పర్వాణాలు లభిస్తాయని చెప్పడం లేదు. చివరి సమయంలో కూడా మీకు ఎండిపోయిన రొట్టె అయినా పర్వాలేదు, రొట్టె పప్పు లభిస్తుంది అంటున్నారు. ఈ విధంగా దాల్ రోటీ లభిస్తుంది. ఇంకా మీరు దేని గురించి చింతిస్తారు? దునియా మే ఫికర్ రహతా హై కి హమ్ భీ ఖాయే పీచే వాలే భీ ఖాయే. ప్రపంచంలో చాలా చింత చేస్తూ ఉంటారు, మేము తినాలి మా వెనక తరాల వారు కూడా తినాలి అని. तो आप भी भूखे नहीं रहेंगे, आपके पीछे वाले भी भूखे नहीं रहेंगे. बाकी क्या चाहिए? మీరు ఆకలితో ఉండే పరిస్థితి ఉండదు, మీ తర్వాత వారు కూడా ఆకలితో ఉండే పరిస్థితి ఉండదు. ఇంకా ఏం కావాలి? डनलप के तकिए चाहिए क्या? अगर डनलप के तकिए व बिस्तर में फिक्र की नींद हो तो नींद आएगी. బాబా అంటున్నారు ఒకవేళ డన్లప్ యొక్క పరుపులు కావాలి అంటే ఇంకా అప్పుడు బాబా అంటున్నారు చింత యొక్క నిద్రని నిద్రిస్తారా లేక సాధారణ నిద్రని నిద్రిస్తారా? ఒకవేళ నిశ్చింతంగా ఉన్నారు అంటే భూమి పైన పడుకున్నా కూడా నిద్ర వచ్చేస్తుంది, లేదు అంటే నిద్ర రాదు అని బాబా అంటున్నారు. బాహోంకో అప్నా తకియా బనాలో తో భీ నీంద్ ఆ జాయేగి. బాబా అంటున్నారు మీ యొక్క బాహువులని మీ యొక్క దిండుగా చేసుకోండి, అప్పుడే మీకు నిద్ర వచ్చేస్తుంది అంటున్నారు. అంటే ఏంటి అంటే మనస్సు సంతోషంగా ఉండి ఎలాంటి చింతలు లేవు అంటే నేలపైన పడుకున్నా ఎలాంటి బెడ్ ఎలాంటి పిల్లో లేకపోయినా కూడా మంచి నిద్ర వచ్చేస్తుంది. అదే డన్లప్ పరుపు డన్లప్ పిల్లో పైన పడుకున్నప్పటికీ ఒకవేళ మనస్సు నిండా చింతలే ఉన్నాయి అంటే ఇంకా నిద్ర కూడా సరిగా రాదు అంటున్నారు. కాబట్టి దేనిపైన పడుకుంటున్నాము అనే దానికంటే ఏ స్థితిలో పడుకుంటున్నాము అనేది ముఖ్యము అని బాబా తెలియజేస్తున్నారు. జహా ప్యార్ హే వహా సూకి రోటీ భీ 36 प्रकार का భోజన్ లగే. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ 36 రకాల భోజనం కూడా ఎలా అనిపిస్తుంది అంటే ఎండిపోయినటువంటి రొట్టె కూడా 36 రకాల భోజనంలా అనిపిస్తూ ఉంటుంది. ఏ విధంగా యజ్ఞం యొక్క హిస్టరీలో విన్నాం కదా, దాదీలందరూ కూడా ఇంకా యజ్ఞంలో బేకరీ పార్ట్ సమయంలో కూడా వారు చాలా మంచి యోగయుక్త స్థితిలో వతంలో వెళ్ళి షూబీరస్ తాగినటువంటి అనుభవం చేసుకున్నారు. యజ్ఞంలో కేవలం గడక లభించినటువంటి రోజుల్లో కూడా చాలా మంచి అనుభూతులు పొందారు. ఎందుకు అంటే బాబా మీద అంత అనన్యమైనటువంటి ప్రేమ ఉండడం వల్ల. కాబట్టి బాబా కూడా అదే గుర్తు చేయిస్తూ ఉన్నారు. यह बेफिक्र रहने की बादशाही सब बादशाहियों से श्रेष्ठ है. కాబట్టి ఇలా నిశ్చింతంగా తయారయ్యేటువంటి రాజ్యభాగ్యము అన్నింటికంటే చాలా శ్రేష్టమైనటువంటిది. అగర్ తాజ్ పహన్కర్ తఖ్త్ పర్ బైఠ్ గయే और फिक्र करते रहे तो तख्त हुआ या చింతా हुई. బాబా అంటూ ఉన్నారు
ఒకవేళ కిరీటాన్ని ధరించి సింహాసనం పైన కూర్చున్నారు, కానీ ఒకవేళ చింతనే ఉంది అంటే అప్పుడు అది సింహాసనం అవుతుందా, ముళ్ళ కిరీటం అవుతుందా? तो भाग्य विधाता भगवान ने आपके मस्तक पर श्रेष्ठ भाग्य की लकीर खींच दी है. కావున భాగ్య విధాత తండ్రి మనందరి యొక్క మస్తకం పైన శ్రేష్ఠ భాగ్య రేఖలను బాబా గీశారు. బేఫికర్ బాద్షా హో గయే హోనా వహ టోపీ యా కుర్సీ వాలే బాద్షాహీ నహీ. మరి సంగమయుగంలో మనం అంతా ఎలా తయారయ్యాం? నిశ్చింత మహారాజులుగా తయారయ్యాం. అంతేగాని కేవలం ఇక్కడ కలియుగంలో ఒక హోదా, ఒక కిరీటం స్థూలమైనటువంటిది, లేక తలపైన తలపాగా ఉన్నటువంటి అలాంటి రాజుగా, అలాంటి యజమానిగా అవ్వలేదు కదా. బేఫికర్ బాద్షా మనం ఎవరము అంటే నిశ్చింత చక్రవర్తులము అంటున్నారు. కోయి ఫికర్ హే, బాబా అడుగుతూ ఉన్నారు, ఏం చింత లేదు కదా. పోత్రో దోత్రోం కా ఫికర్ హే, బాబా అడుగుతున్నారు, మరి మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళ యొక్క భవిష్యత్ ఏంటి అని అలాంటి చింతలేవి లేవు కదా. ఆప్కా కళ్యాణ్ హో గయా తో ఉన్ లోగోం కా జరూర్ హోగా. మరి మీ కళ్యాణం జరిగింది అంటే తప్పనిసరిగా వారందరి కళ్యాణం కూడా జరుగుతూనే ఉంటుంది. తో సదా అప్నే మస్తక్ పర్ శ్రేష్ఠ భాగ్యకి లకీర్ దేఖ్తే రహో. కావున బాబా అంటున్నారు, ఎల్లప్పుడూ మస్తకం పైన శ్రేష్ఠ భాగ్యరేఖలను చూసుకుంటూ ఉండాలి. వాహ మేరా శ్రేష్ఠ ఈశ్వరీయ భాగ్య, ధన్ దౌలత్ కా భాగ్య నహీ ఈశ్వరీయ భాగ్య. వాహన శ్రేష్ఠ ఈశ్వరీయ భాగ్యము అంటూ ఎప్పుడు కూడా మనస్సు ఇలా ఉప్పొంగిపోతూ ఉండాలి. డబ్బు యొక్క భాగ్యం, స్థూల సిరి సంపదల యొక్క భాగ్యం కాదు. సంగమ యుగంలో ఈ అలౌకిక ఆత్మిక ఖజానాల యొక్క భాగ్యం లభించింది. దీనినే ఈశ్వరీయ భాగ్యము అని అంటూ ఉన్నాం. ఇస్ భాగ్యకి ఆగే ధన్తో కుచ్ నహీ హై. మరి ఈ భాగ్యం ఎదుట ధనం కూడా ఏముంది? ఏమీ లేదు కదా. బాబా ఏమన్నారు? ఎక్కడైతే జ్ఞానధనం ఉంటుందో అక్కడ అవసరాలకు స్థూలధనం కూడా సమకూరుతుంది అని. కాబట్టి బాబా అంటున్నారు ఈ విధంగా ఆ డబ్బు కూడా ఏమీ లేదు. వహతో పీచే పీచే ఆయేగా భీ, తప్పనిసరిగా అది కూడా వచ్చేస్తుంది. జైసే పర్చాయి హోతీ హే వహ ఆపే హీ పీచే పీచే ఆతీ హే యా ఆప్ కహతే హో పీచే ఆవు. ఏ విధంగా నీడ ఎలా వచ్చేస్తుంది? మన వెంటనే వెనకాల వచ్చేస్తూ ఉంటుంది. అంతేగాని నీడను మనం ఆహ్వానించాం కదా, నా వెనకాలే రావాలి అని. అగర్ పానా హే తో సదా కా పానా హే, సదా ఇసి నషే మే రహో. కాబట్టి ఎల్లప్పుడూ ఇదే నషాలో ఉండాలి. ఇంకా బాబా ద్వారా ఏదైతే పొందేది ఉందో అది పూర్తిగా పొందాల్సిందే, సదాకాలికంగా పొందాల్సిందే. जब बाप और आत्मा अविनाशी है तो प्राप्ति विनाशी क्यों? బాబా మరియు ఆత్మలు అందరూ అవినాశి అయినప్పుడు బాబా ఇచ్చేటువంటి ప్రాప్తులు కూడా అవినాశియే. కానీ మనం తాత్కాలికంగా కొంతెందుకు పొందాలి? మొత్తమే పొందాలి కదా. ప్రాప్తి బి అవినాశి చాహియేనా. కాబట్టి ప్రాప్తులు కూడా అవినాశిగానే ఉన్నాయి. బ్రాహ్మణ్ జీవన్ హై హీ खुशी का, तो खुशी से खाना, खुशी से रहना, खुशी से बोलना, खुशी से काम करना. బ్రాహ్మణ జీవితము అంటేనే సంతోషంతో కూడిన జీవితం. అందుకే బాబా అంటున్నారు ప్రతి పనిని ఇక్కడ సంతోషంతో చేయాలి. సంతోషంగా ఉండండి, సంతోషంతో ఏదైనా మాట్లాడండి, సంతోషంతో వ్యవహారంలోకి రండి, సంతోషంతో సేవ చేయండి, సంతోషంతో ఆహారాన్ని స్వీకరించండి. ఉట్టే హీ ఆంక్ కులి ఔర్ ఖుషీ కా అనుభవ్ హువా. ఇంకా ఉదయం లెగవగానే కళ్ళు తెరిచాము అంటే ఇంకా సంతోషంతో మనకు రోజును ఆరంభించాలి. రాత్ కో ఆంక్ బంద్ హుయి ఖుషీ సే ఆరామీ హోగే, యహీ బ్రాహ్మణ్ జీవన్. ఇంకా రాత్రి నిద్రకు ఉపక్రమించాము అంటే ఇంకా సంతోషంతో నిద్ర పట్టాలి. అంతేగాని చింతలు సమస్యలు ఏవి గుర్తుకు రావద్దు. బాబా అంటున్నారు ఇలా సంతోషంతో పడుకోవడం, సంతోషంతో మేలుకోవడం, ఇదే బ్రాహ్మణ జీవితము అంటున్నారు. అచ్చా,
ఈరోజటి వరదానం ఉంది. पुरुषार्थ की यथार्थ विधि द्वारा सदा आगे बढ़ने वाले सर्व सिद्धि स्वरूप भव. పురుషార్థం యొక్క యథార్థమైన విధానం ద్వారా సదా ముందుకు వెళ్ళేటువంటి వారు సర్వ సిద్ధి స్వరూపులుగా కండి. పురుషార్థం యొక్క యథార్థమైన విధానం ద్వారా సదా ముందుకు వెళ్ళేటువంటి వారు సర్వ సిద్ధి స్వరూపులుగా కండి. पुरुषार्थ की यथार्थ विधि है अनेक मेरे को परिवर्तन कर एक मेरा बाबा इस स्मृति में रहना और कुछ भी भूल जाए लेकिन यह बात कभी नहीं भूले कि मेरा बाबा. పురుషార్థం యొక్క యథార్థమైనటువంటి విధానం ఏంటి అంటే అనేక రకాలైనటువంటి నాదిని పరివర్తన చేసి దాన్ని ఒకే ఒక పదంలో జోడించాలి. ఏంటి ఆ పదము అంటే నా బాబా. మరి ఈ స్మృతిలో ఉండడం, ఇంకా మిగతా అన్నింటినీ మర్చిపోవడం. ఇంకా బాబా అంటున్నారు, ఏది మర్చిపోయినప్పటికీ నా బాబా అనేది మాత్రం మర్చిపోకూడదు అంటున్నారు. మేరే కో యాద్ నహీ కర్నా పడతా ఉస్కి స్వతహ యాద్ ఆతీ హై. నాది నా అనుకునేటువంటి విషయాలను, పదార్థాలను, వస్తువులను మనం గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు, స్వతహాగానే మనకు గుర్తుకు వస్తాయి అని అంటూ ఉన్నారు. మేరా బాబా దిల్ సే కహతే హో తో యోగ శక్తిశాలి హో జాతా హై. నా బాబా అని హృదయపూర్వకంగా అంటున్నాము అంటే ఇంకా యోగం కూడా శక్తిశాలిగా ఉంటుంది. తో ఈ సహజ విధి సే సదా ఆగే బఢతే హుయే సిద్ధి స్వరూప్ బనో. కాబట్టి ఈ సహజ విధానంతో ఎల్లప్పుడూ ముందుకు వెళ్తూ సిద్ధి స్వరూపులుగా కండి అంటున్నారు. స్లోగన్ ఉంది. మాయాజీత్ బన్నా హే తో స్నేహ కే సాత్ సాత్ జ్ఞాన్ కా భీ ఫౌండేషన్ మజబూత్ కరు. మాయాజీతులుగా అవ్వాలి అంటే స్నేహంతో పాటుగా జ్ఞానం యొక్క పునాదిని కూడా దృఢంగా చేసుకోవాలి. అంటే చాలామంది ఏమంటూ ఉంటారు, నాకైతే బాబా అంటే చాలా ఇష్టం అంటారు. బాబా మీద స్నేహం, ప్రేమ ఉంటుంది, కానీ జ్ఞానంని కూడా యథార్థంగా అర్థం చేసుకోవాలి కదా. బాబా ఈ యొక్క బ్రాహ్మణ జీవితం యొక్క ఫౌండేషన్ ఏం చెప్తున్నారు? జ్ఞానం, యోగం, ధారణ, సేవ ఇలా అన్నిట్లో కూడా ఉండాలి. జ్ఞానంని కూడా చక్కగా అర్థం చేసుకోవాలి, మురళి పైన కూడా అటెన్షన్ ఇవ్వాలి, యోగంలో ఏకాగ్రత కోసం కూడా సాధన చేయాలి. ఇవన్నీ కూడా ఉంటేనే కదా మనం ముందుకు వెళ్ళేది, దృఢంగా తయారయ్యేది, ఈ బ్రాహ్మణ జీవితాన్ని చక్కగా ఆస్వాదిస్తూ మాయాజీతులుగా అయ్యేది. కాబట్టి స్నేహంతో పాటు వీటి యొక్క ఫౌండేషన్ కూడా ఉండాలి అంటున్నారు. లౌలీన్ స్థితి యొక్క పాయింట్ ఉంది. कर्म में, वाणी में, संपर्क में व संबंध में लव और स्मृति व स्थिति में लवलीन रहना है. जो जितना लवली होगा वह उतना ही लवलीन रह सकता है. కర్మలలో, మాటలలో, సంపర్కంలో, సంబంధంలో, ప్రేమ మరియు స్మృతి లేదా స్థితిలో లవ్లీన్గా ఉండాలి. ఎవరెంత లవ్లీగా ఉంటారో అంత లవ్లీన్గా తయారవుతారు. अभी आप बच्चे बाप के लव में लवलीन रह औरों को भी सहज आप समान व बाप समान बना देते हो. మరి మనం కూడా బాబా యొక్క పిల్లలుగా, బాబా యొక్క ప్రేమలో లవలీనమై ఉంటూ ఇతరులను కూడా సహజంగా తన సమానంగా మరియు బాబా సమానంగా చేస్తూ ఉన్నాం. ఈరోజటి స్వమానము, నేను సర్వసిద్ధి స్వరూపాత్మ. ఓం శాంతి.